నేను కాసేపు పడుకుని నిద్ర లేచి దేవాలయంలోకి వెడుతున్నాను అనుకోండి, స్నానం చేస్తే కానీ వెళ్ళకూడదు. కానీ మీరు భగవన్నామాన్ని పలుకుతున్నారనుకోండి, మీకు ఏ శౌచమూ అక్కర్లేదు. నామం పలకడానికి శౌచంతో సంబంధం లేదు. గజేంద్రుడు అప్పటికి ఎన్నాళ్ల నుంచో ఉన్నాడు ఆ యుద్ధం చేస్తూ. అటువంటి వాడు ఏ స్నానం చేసి పిలిచాడు భగవంతుణ్ణి? ద్రౌపదీదేవి ఏకవస్త్రై రజస్వలా దోషంతో ఉండగా పిలిచింది భగవంతుణ్ణి. వచ్చి వస్త్రాలు ఇచ్చాడా లేదా? సనాతన ధర్మంలో ఇవన్నీ మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప గొప్ప ఉపకరణాలు. అందుకొచ్చే ఈ నామాలన్నీ కూడా ఒక్క నామాన్ని పట్టుకుంటే చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నామాలు వస్తే, భగవంతుని యొక్క నామాన్ని పలకడం వస్తే చాలు. అందుకే ఈ జాతికి వశిష్ఠ మహర్షి చేసినటువంటి మహోపకారం రామనామం. రామనామం తారకనామం. తారకము అంటే గట్టెక్కించున్నది. ప్రవాహం నుంచి యువతల వైపు నుంచి అవతల వైపుకి దాటించగలిగినది ఏది అంటే రామనామం ఒక్కటే. ఎవరు రామనామం పట్టుకుంటాడో వాడు మళ్ళీ జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు. అంత గొప్ప నామం రామనామం. అటువంటి రామనామాన్ని నాలుక మీద నిరంతరం నర్తించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడెవరుంటాడో, ఆ భగవన్నామం అస్తమానం తలుచుకునేవాడెవరుంటాడో వాడు తరించిపోతాడు. వాడు ఏం చేశాడన్న దాంతో సంబంధం లేదు. వాడు ఆ నామాన్ని నిరంతరం పలుకుతున్న కారణం చేత వాడి యొక్క పాపములన్నీ కూడా కాలిపోతాయి. బ్రహ్మహత్య అనేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిశరులకు అందరాని నిత్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు పోతన గారు. ఆ భగవన్నామం పలకడం వచ్చిన వాడు నిరంతరం భగవన్నామాన్ని కీర్తించిన కారణం చేత అంత గొప్ప స్థితిని పొందగలుగుతాడు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేనియ కాలుని యాతనావితతి పోనరు పొందరు దుఃఖభావములు. ఆఖరికి ఎదురు దెబ్బ తగిలి తూలిపోయినా, తల మీద దెబ్బ తగిలి పడిపోయినా, పాము అడ్డొచ్చినా ఎవడు భగవన్నామాన్ని పలికాడో వాడు ఆపదలకి గురికాడు. భగవన్నామము కవచమై కాపాడుతుంది. అటువంటి భగవన్నామం పలకడం జీవితంలో అలవాటు కావాలి. ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా కాసేపు ఆ భగవన్నామం పలుకుతూ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఏ శౌచం అక్కర్లేదు. ఒక ప్రార్థనా శ్లోకాలు చదువుకోవడానికి ఏ విధమైనటువంటి పెద్ద స్నానం చేసి ఉన్నారా అన్న దానితో సంబంధం ఉండదు. అందుకే శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు ఈ జాతికి. ప్రాతస్మరామి అంటే ఇంకా నువ్వు నిద్ర లేచి లేవగానే స్నానం చేశావా లేదాతో కూడా సంబంధం లేదు. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం పాలాక్షకీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండరచితం పణికుండలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం అని తలుచుకుంటూ అది చదువుకుంటూ నువ్వు పనులన్నీ చేసుకుంటున్నావు స్నానానికి వెళ్లే ముందు, చాలు మనసంతా కూడా నిర్మలమవుతుంది. అటువంటి భగవన్నామం పలకడం, ప్రార్థన చెయ్యడం, ఆ ప్రార్థన చేత ఈశ్వరుడు దురితాన్ని ఆపుతాడు. పాము చేత కరవబడవలసినటువంటి వాణ్ణి చీమ చేత కరవబడేటట్టుగా చేస్తాడు. చేయించి ఒడిచిపెడతాడు. కరిచిందా లేదా, విషం ఎక్కిందా లేదా, ఆ ఫలితం పోయిందంతే అక్కడతో. ఈశ్వరుడు అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి కరుణామూర్తి, అంతటి ఉదార హృదయుడు. వెంకటాచల మహాత్మ్యంలో తరిగొండ వెంగమాంబ గారు చెప్తారు, లక్ష్మీదేవి అడిగింది వెంకటేశ్వరుణ్ణి, స్వామి అప్పు తీర్చడానికి మీరు ఈ లోకంలో ఎందుకు, నేనే ఇస్తా ధనాన్ని, కుబేరుడికి అప్పు తీర్చి వచ్చేయండి అంది. అంటే వెంకటేశ్వరుడు అన్నాడు, అప్పు తీర్చి వెళ్ళిపోవడానికి ఏదో కష్టమని కాదు లక్ష్మి, నేను ఈ లోకంలో ఉంటాను. ఎందుకుంటానో తెలుసా, ఇది కలియుగం. పాపం చేసేటప్పుడు అయ్యో ఇది ఒకనాడు అనుభవంలోకి వస్తుంది అని వాడికి జ్ఞాపకం ఉండదు. ఉండక డబ్బు కోసం ఎంత పాపమైనా చేస్తాడు. అప్పటికి సుఖం పొందడం కోసం ఎంత పాపమైనా చేస్తాడు. ఒకనాడు ఆపద రూపంలో వస్తుంది. అది ఆ పాపానికి ఫలితం ఉండాలి కదూ, అది ఆపద రూపంలో వస్తుందంటే తన ప్రజ్ఞ చేత తాను తప్పించుకోలేడు.
అకస్మాత్తుగా వెళ్ళి ఎక్కడో వైద్యశాలలో పడుకుంటాడు. ఒంటి నిండా గొట్టాలు ఎడతారో అద్దంలోంచి చూస్తుంటాడు. తనవారన్నవారు అద్దంలోంచి చూస్తుంటాడు. రక్షించేవాడు లేడు. అప్పుడు నా పాదముల్ స్మరించి మొరలు పెట్ట. అప్పుడు అంటాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తండ్రి నన్ను కాపాడంటాడు. అప్పుడు నన్ను పిలిస్తే నేను రక్షించడానికి ఇక్కడ ఉండకపోతే కలిపురుషుడి యొక్క ప్రభావం చేత పాడైపోతాడు. అందుకని ఇక్కడ నిలబడతాను లక్ష్మి. నిలబడి అప్పుడు మొరలు పెడితే వాడు చేసిన పాపాన్ని ధనం మీదకి మారుస్తాను. అందుకే విపరీతమైన మొక్కులు మొక్కుతారు. నిలువు దోపిడీ ఇస్తాను, స్వామి నీకు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు వేస్తాను, గుప్తంగా పట్టుకొచ్చి మూటలు పడేస్తాడు. ఆ హుండీ లెక్క పెట్టినప్పుడు లక్ష్మి ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయన్ననాడు నేను సిగ్గుతో తలంచుకుంటాను. అవన్నీ ఏమిటో తెలుసా? ఆపదలు పాపాలుగా, పాపాలు ధనంగా మారిన హుండీకి వస్తున్నాయి. వీళ్ళు ఎందుకు మనసు మార్చుకుని ధర్మాన్ని నమ్ముకోరా అని బాధపడతాను. కానీ లక్ష్మి నాకు జేబు ఖర్చుకి డబ్బు కావాలి కదూ, ఈ లోకంలో నేను వడ్డీ కట్టాలి కదూ. అంతే పారవస్యంతో వస్తాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకప్పుడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించాడు. నిగ్రహించి ఒక మాట అడిగాడు. నువ్వు ఉన్నాడు విష్ణు అంటున్నావు, నేను లేడు అంటున్నాను. ఏడిరా ఎక్కడున్నాడు చూపించన్నాడు. ఆయన అన్నాడు, మళ్ళీ ఇదే మాట మాట్లాడతామే నాన్న, ఎక్కడున్నాడని అడుగుతాయేమిటి, ఎక్కడ లేడని అడుగు, అది ప్రశ్న. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడనకు, అంతటా ఉన్నాడు, నీకు ఎక్కడ కావాలో చెప్పు అక్కడి నుంచి వస్తాడన్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసా నరసింహావతారం? హిరణ్యకశిప సంహారం కోసం కాదు, ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి. హిరణ్యకశిపుడి చూపుడు వేలు ఎక్కడాగుతుందో తెలియదు, ఇలా తిప్పుతున్నాడు. ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి. ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యాలి, వరాలిచ్చిన బ్రహ్మగారి మాట నిజం చెయ్యాలి. గాలిన్ కుంభిని అగ్నియంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీచ ఇప్పించవే. నేల మీద, ఆకాశంలో, రాత్రి పగలు, ప్రాణమున్నది ప్రాణం లేనిది, నరుడి చేత మృగం చేత వీటి వేటి చేత మరణించను వరమిచ్చాడు బ్రహ్మగారు. అందుకే కింద నరుడు, పైన మృగం, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఇంట్లో కాదు బయట కాదు, గడప మీద, కింద కాదు పైన కాదు తొడల మీద, చేతులు ప్రాణం ఉన్నవి కావు ప్రాణం లేనివి కావు, కోస్తే బాధ ఉండదు పెరగడం మాత్రం ఉంటుంది. అందుకని గోళ్ల చేత ఇన్నిటికి మినహాయింపుగా రావడం కోసం, ఇద్దరు భక్తుల మాట నిలబెట్టడం కోసం, అటు బ్రహ్మగారి మాట నిలబెట్టడానికి ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి, ఆ ప్రహ్లాదుడు 1కి 10 మార్లు ఉన్నాడు అని చెప్తుంటే, ఎందును లేడనుచు దైత్యుడు తజ్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరొక్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ బ్రహ్మాండమంతా ఒక పెద్ద నరసింహం అయిపోయింది. ఈ బ్రహ్మాండమే ఒక నరసింహస్వరూపమైంది. అయి ఒక్కసారి స్తంభం దగ్గర వేలాగితే స్తంభంలోంచి చటపట ధ్వనులతో నిప్పురవ్వలు పైకొచ్చి భయంకరమైనటువంటి రూపంతో వచ్చి ఆ కేసరములతోటి ఆ దంస్ట్రలు పైకి పెట్టి, ఆ మహానుభావుడు వడ్డాణంతో మంజీరములతోటి ఆ బాహువులతోటి ఆయుధాలు పట్టుకుని వచ్చి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద పడుకోపెట్టి గోళ్లతో చీల్చేశాడు. ఎవరి కోసం? భక్తుడి మాట నిజం చేయడానికి. అందుకే ఈ దేశం గొప్పతనం ఎక్కడుందంటే, అసలు భగవంతుణ్ణి తమ భక్తి చేత కిందకి దింపి తీసుకొచ్చి తమ వెంట తిప్పుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళ పేరు చెప్తే ఇప్పటికీ పరమేశ్వరుడు పరవశించిపోతాడు. అది వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు అంత శక్తివంతములు. కాబట్టి ఒక్క విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు అసలు మనం కదలవలసిన అవసరం లేకుండా, ఏదో రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా, అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరమశక్తివంతమైన సాధనమేది? ప్రార్థన. అంత శక్తివంతమైన సాధనము నాకు శ్లోకం కూడా రాదండి. నమస్కారం. ఒక్క నమస్కారం చెయ్యి. ఓపికంది ప్రదక్షిణం,
సమయాభావం వల్ల నేను వాటిని వివరించలేకపోతున్నాను, కానీ పరమశక్తివంతములైన సాధనములు. కాబట్టి మనందరం మనకి ఋషుల చేత అందింపబడినటువంటి వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని కార్తీక పౌర్ణమి వంటి మహత్తరమైనటువంటి పర్వదినం నాడు ఆ ప్రార్థన అనబడేటటువంటి దాని యందు విశేషమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకొని భక్తితో జీవించగలిగిన నాడు ఎప్పుడో ఏ జన్మలో చేసిన దురితమో ఉన్నా అది మనని బాధించదు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అటువంటి పరిపూర్ణమైనటువంటి ఈశ్వరానుగ్రహం చేత మనందరం సంతోషంగా ఉండగలిగినటువంటి స్థితిని పొందాలని, ఆ పరమేశ్వరుని పాదముల యందు అచంచలమైనటువంటి భక్తి తత్పరత పొందేటట్టుగా కూడా ఈశ్వరుడే మనని అనుగ్రహించాలని సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క పాదార విందములను పట్టి ప్రార్థన చేస్తూ